ప్రియమైన స్నేహితులారా, ఈరోజు చాలామందికి ఒకే సమస్య అప్పులు. చాలామందికి బయట నవ్వు, కానీ లోపల మాత్రం చాలా భయం, ఒత్తిడి, నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతూ ఉంటారు. బయటికి చెప్పుకోలేరు, కానీ వాళ్ళ మనసులో అసలుకి లేనిపోయినాయి మరి ఉండిపోయి వాళ్ళు నిద్రపోవడానికి కూడా మరి ఒక్కొక్కసారి టెన్షన్ పడుతూ ఉంటారు. కళ్ళల్లో అవే అప్పులు, అప్పులోలు వచ్చి గోల చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మరి మన భయం అనేది ఒత్తిడిలో గురవుతూ ఉంటాయి. మరి ఈఎంఐలు పెరిగిపోతూ ఉంటాయి, బిజినెస్ నష్టాల్లో ఉంటుంది, జాబ్ సేఫ్ కాదు, ఇంట్లో ఖర్చులు అదనపు మరి తప్పుతూ ఉంటాయి. మరి అవన్నీ కూడా మరి మనం పిల్లల చదువులు, ఫీజులు, వైద్య ఖర్చులు, బంధువులు, ఒత్తిడి. ఇంకా ఒక్కొక్కసారి మనసులో ఎలా అనిపించిందా మీకు? ఇంకా ఎంతకాలం ఇలా? ఎవరైనా నన్ను ఈ ఊబి నుంచి బయటకు లాగుతారా అని ఎదురు చూస్తూ ఉంటాము. నా జీవితానికి ఎక్కడైనా బ్రేక్ వస్తుందా అనని మనం ఒక ప్రశ్నలాగా మిగిలిపోతూ ఉంటుంది. అప్పులు ఒక గుంత లాంటివి. ముందు చిన్న మొత్తంలో మొదలవుతూ ఉంటాయి, తర్వాత వడ్డీ, తర్వాత మరొక లోను తీసుకుని పాత లోను కట్టడం, అలా ఒక చక్రంలో పడిపోతూ ఉంటాము. ఈ రోజుల్లో చాలామంది బయట బాగానే ఉన్నట్లు కనిపిస్తూ ఉంటారు, కానీ లోపల మాత్రం ఆర్థికంగా విరిగిపోయి ఉన్నారు. కానీ స్నేహితులారా, బైబిల్లో కూడా ఒక కుటుంబం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంది. ఆ కుటుంబం ఎవరో మీకు తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరి మీరు ఆ కుటుంబం గురించి తెలిసి ఉంటే మీరు ఈ వీడియో పూర్తిగా చూసే వరకే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇలా ఈ బైబిల్ అధ్యాయం చదివే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటమే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మీరు తప్పకుండా మరి మీరు చూడటమే కాదు, మీరు ఆశీర్వాదం పొందుకోవటమే కాదు, మీ బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు అందరికీ కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల మరి ఆశీర్వాదాలు పొందుకుంటారు. అలానే వాళ్ళు కూడా మారి మరి దేవుడు వారితో కూడా మాట్లాడతారు, కాబట్టి వారు కూడా మారే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ వీడియో ద్వారా మరి అందరితో మరి దేవుడు మాట్లాడాలి అంటే మీరు తప్పకుండా వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా మారుతారు, రక్షణ పొందాలి. మనం రక్షణ పొందటమే కాదు, వాళ్ళు మన బంధువులందరూ కూడా రక్షణ పొందాలండి. మనం అందరం కూడా మరి ఆ పరలోక రాజ్యంలో ఉండాలి అంటే తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి. మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. సో ఈరోజు 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము ఒక్కసారి తీసినట్లయితే 1వ వచనం దగ్గర నుంచి మరి 10వ వచనం వరకు ఒక్కసారి చదువుకుందాము. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను. అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండునని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులువాడు నా 2 కుమారులు తన దాసులుగా ఉండిటికై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమీ కావలెను? నీ ఇంటిలో ఏమీ ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకామె, నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ కూడా మరి అరువు పుచ్చుకొని అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని వద్ద నుండి పోయి తనను కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తమ కుమారునితో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని వద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు, నువ్వు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. అప్పుడు ఒక దినమందు ఎలీషా సూనేరు పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతన్ని బలవంతము చేసిన కనుక అతడు ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుని నెరుగుదను. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పెను. ఆ తర్వాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి
ఆ గదిలోచొచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గెహజీని పిలిచి ఇషేనేమీయురాలిని పిలవమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలబడినప్పుడు అతడు, నీవు ఎంత శ్రద్ధ భక్తులు మాయందు కనుపరిచితివి, నీకు నేనేమి చేయవలనని రాజుతోనైనను సైన్యాధిపతితో నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడగమని గెహజీకి ఆజ్ఞేయగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనెను. అందుకామె, నేను నా స్వజనులో కాపురమున్నామను. ఎలీషా ఆమె, నేనేమి చేయగోరుచున్నానని వాడిని అడగగా గెహాజీ, ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడును అతనితో చెప్పెను. అందుకు అతడు ఆమెను పిలవమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలవగా ఎలీషా మరుసట ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడునని ఆమెతో చెప్పెను. ఆమె ఆ మాట విని, దైవజనుడైన నా ఏలినవాడా, అలాగూ పలకవద్దు, నీ దాసురాలనైన నాతో అబద్ధమాడవద్దనెను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత కొయ్యవారి యుద్ధను తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తల పోయెనే అని తన తండ్రితో చెప్పెను. అతడు వానిని ఎత్తుకుని తల్లి యొద్దకు తీసుకుని పొమ్మని పనివారిలో ఒకడు చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకుని వాని తల్లి యొద్దకు తీసుకుని పోయెను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తోడ మీద పడుకుని యుండి చనిపోయిన. అప్పుడు ఆమె పిల్లవాడిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి ఒక పనివాడిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చినని తన బెనిమిడితో ఆమె అనగా అతడు, నేడు అమావాస్య కదా, విశ్రాంతి దినమే కదా, అతని యొద్దకు ఎందుకు పోవుదునని అడగగా ఆమె, నేను పోవుట మంచిదని చెప్పి గాడిద గంత కట్టించి. ఇవన్నీ మీకు తెలిసిన స్టోరీయే కాబట్టి ఇలా చదువుకుంటూ వెళ్తే మనకి వీడియోలు అంత ఎక్కువైపోతుంది కాబట్టి నేను కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను. మరి శ్రద్ధగా వినండి. మనందరితో కూడా దేవుడు మాట్లాడబోతున్నాడు. కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను ఇంట్రెస్ట్గా. మీరు వినండి. తప్పకుండా మీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. ఇక్కడ ఈ బైబిల్ అధ్యాయంలో ఉన్నటువంటి స్టోరీ నేను ఒక సింపుల్గా చెప్తానండి. వీడియోలు అంత అయితే ఎక్కువైపోతుంది కాబట్టి. ఒక ప్రవక్త భార్య, ఆమె భర్త చనిపోయాడు, అప్పులు ఉన్నాయి. రుణదాతలు వచ్చి ఆమె 2 కుమారులు దాసులుగా తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. ఆమె పరిస్థితి ఎంత దారుణం మీరు ఒక్కసారి ఆలోచించండి. భర్త లేడు, ఇంకా అప్పులోళ్ళు వచ్చి గోల చేస్తున్నారు. భర్త లేడు, ఆదాయం లేదు, అప్పులు ఉన్నాయి, పిల్లలను కోల్పోయే పరిస్థితి. ఇది కేవలం ఆర్థిక సమస్య కాదు, ఇది జీవితం కోల్పోతున్న క్షణం. ఆమె ప్రవక్త ఎలీషా దగ్గరకు వెళ్ళి అరుస్తుంది, నా ప్రభువా, నా భర్త చనిపోయాడు, అప్పులు ఉన్నాయి, ఇప్పుడు నా పిల్లలను తీసుకెళ్తున్నారు. ఎలీషా అడిగాడు, నీ ఇంట్లో ఏముంది అనని ఎలీషా అడిగాడు. అప్పుడు ఆమె చెప్పింది, ఒక చిన్న నూనె కుండ మాత్రమే ఉంది అనని ఆ దైవజనుడితో చెప్పింది. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, దేవుడు ఆమెకు బయట నుంచి పెద్ద డబ్బు ఏమీ ఇవ్వలేదు, బ్యాంక్ లోను క్లియర్గా చేయలేదు, లాటరీ గెలిపించలేదు. ఆమె ఇంట్లో ఉన్న చిన్న నూనెతోనే అద్భుతం చేశాడు. చూశారు కదండి. ఆ చిన్న నూనెతోనే అద్భుతం చేశాడు. ఎలీషా చెప్పాడు, ఖాళీ పాత్రలు ఎక్కువగా తెచ్చుకో, ఇంట్లో తలుపు వేసుకుని నూనె పొయ్యి. ఆమె పోయింది, నూనె ఆగలేదు, పాత్రలో ఉన్నంత వరకు నూనె ప్రవహించింది. తర్వాత ఎలీషా చెప్పాడు, నూనె అమ్మి అప్పులు తీర్చి మిగిలిన దాంతో జీవించు అన్నాడు. అప్పుడు ఈరోజు నీకు దేవుడు చెప్పేది ఏమిటి అంటే, నీ ఇంట్లో ఏముంది, నీకు ఉన్న చిన్న టాలెంటు అంటే నీ ఇంట్లో ఏముంది, ఏమీ లేదు, అప్పులైతే ఉన్నాయి, నేను ఏం చేయగలను, నాకు నిద్ర పట్టట్లేదని టెన్షన్లో నువ్వు ఉండవేమో. నువ్వు అలాంటి పరిస్థితుల్లోనే ఉంటే దేవుడు నీతోనే మాట్లాడబోతున్నాడు. చూడండి, నీ ఇంట్లో ఏముంది, నీకున్న చిన్న టాలెంటే కదా, నీకున్న చిన్న అవకాశం, నీకున్న చిన్న బిజినెస్ ఐడియా. నీవు దేవుని దగ్గరకు వచ్చావా, ఆమెలాగే మొరపెట్టుకున్నావా, ఖాళీ పాత్రలు సిద్ధం చేశావా, అంటే అవకాశాలు సృష్టించుకున్నావా నువ్వు. దేవుడు ఆమెను పిలిచి, మీ ఇంట్లో ఏముందో అది నాకివ్వు అని అన్నప్పుడు ఆమె అసలు ఎదురు సమాధానం చెప్పకుండా తీసుకొచ్చి ఇచ్చిందనమాట. మనం కూడా అదే పరిస్థితిలో ఉంటే దేవుడు మనకి ఏమీ కూడా కొదువు లేకుండా ఇస్తాడు. ప్రస్తుతి పరిస్థితులకు అప్లికేషన్ ఏంటంటే 4-5 నిమిషాలు. ఈరోజు మనం చేసే తప్పులు, ప్లాన్ లేకుండా లోన్స్, అవసరం లేని ఖర్చులు, ఇతరులతో పోల్చుకోవటం,
ఇతనికి ఉంది, నాకు కూడా కావాలి అనే ఆలోచన. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇదే మైండ్ సెట్లో ఉండిపోతూ ఉంటున్నారు. ఈరోజు మనం చేసే పెద్ద తప్పులు ఇవేనండి. ప్లాన్ లేకుండా లోన్స్ అనేవి తీసేసుకుంటూ ఉంటాము. అవసరం లేని ఖర్చులు, మరి అవసరం లేని ఖర్చులు ఎన్నో పెడుతూ ఉంటాము. అవసరం అయినదా మాత్రమే మనం తీసుకొని మరి కొనుక్కోవాలండి. అనవసరం ఖర్చులు అనేవి మనం పెట్టుకోకూడదు. మనకి అన్నీ కొనుక్కోవాలనిపిస్తుంది, కానీ మనం మన పరిస్థితిని బట్టి ఆలోచించుకొని మనకు అది అవసరమా అనవసరమా అనేది ఆలోచించుకోవాలి. ఇతరులతో అస్సలు పోల్చుకోకూడదు. మనకున్న దానిలోనే తృప్తి పడాలి. అప్పుడే మన జీవితం బాగుంటుంది. ఇతనికి ఉంది, నాకు కూడా కావాలనే ఆలోచన అస్సలు ఉంచుకోకూడదు. సో అవి ఉంటే మనం జీవితం అనేది, లైఫ్ అనేది మనం అది సజావుగా సాగదు. మనకి ఎప్పుడూ ఇబ్బందులే ఉంటూ ఉంటాయి. అలా కాకుండా మనం ఉన్న దాంట్లో తృప్తి పడుతూ సంతోషిస్తూ జీవిస్తూ ఉన్నామనుకోండి, దేవుడు మనను కూడా మెచ్చుతాడనమాట. కానీ దేవుడు చెప్పేది ఉన్నదానితో మొదలుపెట్టు, ప్రార్థనతో నిర్ణయాలు తీసుకో, శ్రమించు, ఓపికగా ఉండు. దేవుడు మనతో మరి చెప్పేది ఏంటంటే, దేవుడు మీతోనే మాట్లాడబోతున్నాడు. ఉన్నదానితో మనం మొదలు పెట్టుకోవాలి, ఉన్నదానితో సరిపెట్టుకోవాలి. ప్రార్థన నిర్ణయాలు తీసుకోవాలి. మనం ఏ పని చేస్తున్నా కూడా ప్రార్థన చేసుకోవాలి, ప్రయత్నం కూడా చేయాలి. అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. శ్రమించాలి, కష్టపడాలి. మనం ఎంత కష్టపడితే మనకి అంత విలువైంది దొరుకుతుందనమాట. ఓపికగా ఉండాలి. ఓపిక ఎంత ఉంటే అంత మనం ఇదివరకు పాత రోజుల్లో పెద్దవాళ్ళు సామెత చెప్పేవాళ్ళు, ఎంత ఓపికతో ఉంటే అంత నువ్వు ముందుకు వెళ్తావు అని చెప్తూ ఉండేవాళ్ళు. అప్పులు ఒక శాపం కాదు, అవి ఒక పాఠం కూడా కావచ్చు. మరి ఒక శాపం అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ మన జీవితం ఒక పాఠంగా మరి మనకి నేర్పుతుందనమాట. బలమైన సందేశం ఏంటంటే, నీ పరిస్థితి ఇప్పుడు ఎంత కష్టంగా ఉన్నా కూడా నీ జీవితం ముగిసిపోలేదు. నీ జీవితం మరి నీ పరిస్థితి అయిపోయింది, నా జీవితం ఇంతేనా అనని మనం అదే ఆలోచనలో ఆలోచిస్తూ ఉంటాము. ఇలా ఆలోచించడం వల్ల మనకి ఆరోగ్యం పాడవుతుంది. అలా కాకుండా ఎదురువాలి పరిస్థితి చూశారు కదా మీరు. దేవుడు ఆమెను తిట్టలేదు, నీ తప్పే అని అనలేదు, ఆమెను అవమానించలేదు, ఆమెను బయటకు తీశాడు. ఈరోజు దేవుడు నీకు చెప్తున్నాడు, నీ దగ్గర ఉన్నది చాలు, నేను నీకు అద్భుతం చేస్తాను. నీ పిల్లలు దాసులవ్వరు. మరి నీకు ఉన్న దాంట్లో నువ్వు దేవుడికి ఇచ్చి చూడు, దేవుడు నూరంతల ప్రతిఫలాన్ని ఇస్తాడు. నువ్వు మొదటి దానిలో దేవుడికి ఇచ్చి చూడు, ఫలితం తప్పకుండా చూస్తావు. నూరంతలుగా ప్రతిఫలం అయితే పొందుకుంటావు. మరి నీ దగ్గర ఉన్నది దేవుడికి ఇస్తే దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యము చేస్తాడు. మరి తప్పకుండా మరి దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేయాలంటే మీరు ఇవన్నీ కూడా పాటించాల్సిందే. దేవుడు చెప్తున్నటువంటి మాటలండి, నా మాటలు కదివి. ప్రియమైన స్నేహితులారా, నీ అప్పులు పెద్దవిగా కనిపించవచ్చు, కానీ దేవుడు వాటికంటే పెద్దవాడు. నీ బ్యాంక్ బ్యాలెన్స్ చిన్నదై ఉండొచ్చు, కానీ దేవునిచ్చే ఆశీర్వాదము అపారమైనది. సో మీరు నాకు అప్పులున్నాయి, నా జీవితం అయిపోయింది, నేను ఎలా తీర్చాలి అనే దిగులుతో ఉండకుండా ఈ పాయింట్స్ చదివి ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో ఆ ఎదవరాలికి చేసినట్లుగా అద్భుతం మీ జీవితంలో కూడా చేస్తాడు. ఈరోజు ఒక నిర్ణయం తీసుకో, నేను భయపడను, నేను లొంగిపోను, నేను దేవుని మీద నమ్మకం ఉంచుతాను అనే నమ్మకం మాత్రం నువ్వు విడిచిపెట్టొద్దు, లొంగిపోవద్దు. నువ్వు దేవుని మీద నమ్మకం మాత్రం ఉంచు. అప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరికైనా అప్పుల సమస్య ఉంటే కమెంట్లో టైప్ చేయండి. దేవుడు నన్ను బయటకు తీసుకొస్తాడు ఈ అప్పుల నుంచి, ఈ సమస్యల నుంచి, కుటుంబంలో ఉన్న సమస్యలన్నిటి నుంచి దేవుడు నన్ను ఇడిపిస్తాడని కమెంట్ చేయండి. మనం అందరం కూడా కలిసి ప్రార్థిద్దాం, దేవుడు అద్భుతాలు చూద్దాం. మరి ఈ వాక్యం మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉందా లేదా అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరి మీకు ఎన్నో ప్రార్థన అవసరాలు ఉన్నాయని కమెంట్ చేస్తున్నారు. మీ అందరి కోసం కూడా నేను ప్రార్థిస్తున్నాను. తప్పకుండా దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు, సమస్యలన్నిటి నుంచి కూడా విడిపిస్తాడు. మీరు భయపడవద్దు, కృంగిపోవద్దు, ఆందోళనలకు గురవద్దు. సో మనకి ఈ లోకంలో ఎన్నో శ్రమలు రావచ్చు. మరి దేవుడికే శ్రమలు వచ్చాయి కదండి, మనం ఎంతటి వారం చెప్పండి. సో మన జీవితంలో కూడా ఎన్నో శ్రమలు, పరీక్షలు ఉంటూ ఉంటాయి. కానీ దేవుడు ఆ పరీక్షలన్నింటినీ కూడా జయాన్ని ఇస్తాడు. మీరు కృంగిపోవద్దు, భయపడవద్దు. దేవుడు ఖచ్చితంగా మనకి ఆ బాధల నుంచి విడిపిస్తాడు. మీరందరూ కూడా మరి ప్రార్థన చేసుకోండి. ఈ నైటు
ఈ వాక్యం చదివి ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితాల్లో కూడా అద్భుతాలు చేస్తాడు. మీకున్న అప్పుల నుంచి విడుదలిస్తాడు. మీకున్న కుటుంబ సమస్యల నుంచి విడుదలిస్తాడు. మరి నీకు జాబ్ లేదని బాధపడుతున్నావా, జాబ్ ఇస్తాడు. గర్భఫలం లేదని బాధపడుతున్నావా, గర్భఫలం ఇస్తాడు. అలానే ఒక సిస్టర్ కమెంట్ చేసింది. మరి ఆ సిస్టర్ అయితే బాగా వేదనతో మరి ఆ కమెంట్ పెట్టింది. నా భర్త అక్క మరి నన్ను విడాకులు ఇమ్మంటున్నాడు, నా కొరకు ప్రార్థించు అనని మరి ఆ సిస్టర్ ఎంతగానో వేదనతో ఆ కమెంట్ అయితే రాసింది. సో ఆ సిస్టర్ కోసమే మీరందరూ కూడా ప్రార్థన చేయండి. వాళ్ళ భర్త మనసు మారాలి, విడాకులు మరి వద్దని చెప్పడానికి ఆ బిడ్డ మనసు మార్చేలాగా ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా మరి అద్భుతాలు మీ జీవితంలో కూడా చేస్తాడు. మనం ఒకరి కొరకు ప్రార్థించడం వల్ల దేవుడు మన జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు. సో ఆ సిస్టర్ కోసమే అందరూ కూడా ప్రార్థించండి. అలానే ఎంతోమంది అప్పులు ఉన్నాయని మరి కమెంట్లు చేస్తున్నారు. వారందరికీ కొరకు కూడా మరి ప్రార్థించండి. అందరం కూడా కలిసి ప్రార్థిస్తే మరి దేవుడు జయాన్ని ఇస్తాడు. మనం అందరము దేవుని బిడ్డలం కాబట్టి మనం అందరం కూడా దేవుని కొరకై మరి బ్రతకాలి కాబట్టి అందరి కోసం కూడా ప్రార్థన చేయాలి. మరి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు, వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. వారు కూడా మరి ఎటువంటి భయం లేకుండా ఎగ్జామ్ హాల్లో మంచిగా రాయడానికి, మంచి జాబుల్లో స్థిరపడలాగా ప్రార్థన చేయండి. నేను కూడా అందరి కోసం ప్రార్థన చేస్తాను. సో మరి అందరూ కూడా మంచి మంచి సాక్ష్యాలు అయితే మరి కమెంట్లో రాస్తున్నారండి. నాకు డబ్బులు ఇచ్చాడు దేవుడు, నాకు జాబ్ వచ్చింది, నాకు ఆరోగ్య పరిస్థితి బాగుందని. సో దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్పటం వల్ల వచ్చినటువంటి అద్భుతాలు ఏమీ కాదండి, నా వల్ల అయితే ఏమైద్ది, దేవునికి సమస్తము సాధ్యమే కాబట్టి దేవుడే అద్భుతాలు చేశాడు వాళ్ళకి. మరి మీ జీవితంలో కూడా తప్పకుండా చేస్తాడు. ఆ మిరాకిల్ మీరు చూడాలి అంటే ఈ వీడియో మరి మీరందరూ కూడా మీ బంధువులు, రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. దేవుడు మీ జీవితాల్లో కూడా మరి గొప్ప మేలులతో నింపుతాడు. మీ కుటుంబాలను కూడా ఆశీర్వదిస్తాడు. మరి మీరు షేర్ చేయటం వల్ల మీ కుటుంబాలు ఎంతగానో దేవుడు దీవిస్తాడు. సో మీకు ఎటువంటి ప్రార్థన అవసరాలు ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వాక్యము దేవుని వినికిల్లో దీవించునుగాక. మీ అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమెన్. మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు మీ అందరికీ నా వందనాలు. ప్రైజ్ ద లార్డ్.